బంగారు బతుకమ్మని సమాజంలో ఒక ప్రభావితమైన ఆధిపత్య సంస్కృతిని కొనసాగిస్తాయంటే బహుజన బతుకమ్మని యాక్చువల్గా దళితులు బతుకమ్మలు ఆడరండి. అక్కడికి పోయి బహుజన బతుకమ్మని బతుకమ్మ సంస్కృతిని అంటే భూమిలో పడికి భూమి స్థాయికి లేదు అక్కడి నుంచి ఉద్యమం తీసుకొచ్చి చెట్ల పిల్ల జైలేసి నా ఇంటి మీద దాడి చేసిందని లబలా పోతుకుంటారు మా కోదారావు నాకు బాగా దోస్తాయంట దగ్గర మా ఇద్దరికి. ఎందుకంటే ఆయన మాకు చాలా అనుభవం ఉన్నది. గోదావరి జిల్లాలో చాలా కష్టం చేసిన వాళ్ళు లబలా మొత్తుకుంటాడు కానీ ఈమె గురించి ఎప్పుడైనా మాట్లాడింది ఆయన మా భాష అసలు మాట్లాడాలి అసలు అక్క గురించి ఈమె తీసుకోకుండా మేము తీసుకోమని మాట్లాడాలి. అసలు ఒకవేళ నువ్వు సన్మానం చేసి అధికారం ఇస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ఆడబిడ్డగా మొదటి అంటే దగ్గర తర్వాత మొదటి ఉద్యమకారుడు కళాకారుడుగా ఆ అర్హత ఉన్న వ్యక్తి ఈమెకు రాకుండా మేము తీసుకోమని చేయాల్సి ఉండే వాళ్ళు. మరి వాళ్ళు నిజమైన ఉద్యమకారులు అయితే కదా మనం అనుకుందాం అంటే యాదగిరి గురించి మాట్లాడుతున్నది ఎందుకంటే మాత్రం పనిచేసాడు కనుక ఆయనకి అది లేదు పాపం అని కాదు. కానీ అది అట్లా ఉండాలి. సంస్కారం ఉద్యమానికి సంబంధించిన గౌరవం అంటే ఉద్యమకారుడు గౌరవించుకోవాలనే సంస్కారం అలా ఉండాలి. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఉద్యమకారులు అనే గౌరవం మనం తప్పలేదు. దయచేసి మీరు ఏమనుకోరు. రెండోది ఏంటంటే ఉద్యమకారుల్ని ఎవరిని గౌరవించమని ఎవరిని గుర్తించమని ఎవరు బదిలాడారు. మేము ఈ ఉద్యమకారులను గుర్తించమనే దానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన మొదటిసారి. దానికి సమస్య కూడా చెప్పిన చాలాసార్లు మాట్లాడాను. ఈ ఒక రాజకీయ పోరాటము విజయవంతం అయిన తర్వాత రాజకీయ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని గుర్తించి ఏదో ఒక రకంగా వాళ్ళకు ఆదుకోవడం గుర్తింపు వేతనాన్ని ఇవ్వడం అనేది ఒక రాజకీయ సాంప్రదాయకంగా కొనసాగుతున్నది. అది ఇక్కడ గవర్నమెంటే కాదు దేశంలో ఎక్కడైనా జరిగింది, ప్రపంచంలో ఎక్కడైనా జరిగింది, అది జరుగుతుంది. దానికోసమని ఉద్యమకారులను గుర్తించడానికి మేము మద్దతు ఇచ్చినాం. ఉద్యమకారులను ఎవరు గుర్తించలేదు, వాళ్ళకి గుర్తింపింది గవర్నమెంట్. సమాజంలో ఉన్న సామాజిక సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటారు ఉద్యమకారులు. వారిని గవర్నమెంట్ గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చి మీరు పోరాటం అని చెబుతుంటే ఇక్కడ ఉండేది దాఖలా. కానీ ఇది రాజకీయ పోరాటంలో విజయవంతమైన విషయం. మేము చాలాసార్లు సవాలు కూడా ప్రశ్నించినాం. భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులను గుర్తించడానికి ఈ భారత ప్రభుత్వానికి వీలు పడ్డది. కానీ తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలకు 12 సంవత్సరాలు వీలు పడతలేదు. ఆయన వీళ్ళని గోకింది ఎవరు లేడే ఉద్యమకారులు. గత 10 సంవత్సరాల పాటు ఉద్యమ పార్టీ అని చెప్పుకొని పరిపాలన చేసిన కేసీఆర్ కూడా ఈ ఉద్యమకారులను గుర్తించమని ఎవరు అడగలేదు, అతను కూడా పట్టించుకోలేదు. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ తనకు తానుగా ముందుకొచ్చి అయ్యా మేము ఉద్యమకారులకు గుర్తిస్తాం, మీ ఇల్లుకో ఇది ఇస్తాం, దానికో చెప్పిస్తాం, కుండిస్తాం అని మాట్లాడేస్తున్నారు. అని మేమేమన్నామంటే అరే ఒక్కసారి నేను నిరాదీక్ష వచ్చి తెలంగాణ అని చెప్పి పోరాడనందరూ అవమానపరిచిన బద్మాషిగాడు వేయండు. అదే పోతే ఊరి నేను నీ బతుకుపో మేమైతే పోరాడినా మాకు రాజకీయ తెలంగాణ ఏర్పడి ఆడికి మేము సంతోషం అని అనుకుంటున్నాం. మళ్ళీ ఏం చెప్తాను, తెలంగాణ ఉద్యమకారులకు ఎదురు కొంతమంది సన్మానాలు చేస్తాను. ఈ కూడేసిన జనం మీద పాటలు పాడినోడు, మాటలు మాట్లాడినోడు, పాపం గద్దలు లాంటి వాళ్ళు ఇక్కడ విమలకున్నారు. ఇలాంటి వాళ్ళు వాడలోకి దిగబడి వాళ్ళు గొంతె తెరిచి తిండి లేకపోయినా తిప్పడం లేకపోయినా ప్రజలను కదిలించి పోగేసిన వాడికి సన్మానం లేదు. పోగుపడ్డ సమాజం మీద పూజలు పెట్టినోడు వాడు ఉద్యమకారుడు అంటే ఇది అవమానం కాదా ఇది ఏంది కట్టిదని మాకు కొద్దిగా బాధ అనిపించి నువ్వు ఇస్తే ఇయ్యకపో ఊకుంటే ఊకో. కానీ అవమానించుడు ఎక్కడిది? ఒక ప్రాంతీయ వివక్షత వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ తెలంగాణ సమాజాన్ని అలాంటి ఉద్యమకారులను వివక్షత పేరుతో అవమానించడం అనేది దుర్మార్గం. ఇది ఏ రాజకీయ సమాజం కానీ, ఏ సామాజిక ఉద్యమకారుడు కానీ, ఏ రాజకీయ పార్టీ ఉద్యమకారుడు కానీ ఇది ఎవరు హర్షించే విషయం కాదు. ఇది ఒక రాజకీయ దుర్మార్గంగా కొనసాగుతున్నది. అందుకని దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నది అని మేము స్పష్టంగా ఏమని చేసినా పోయినసారి కూడా ఇక్కడ మేము ఎందుకు వచ్చినామంటే చంద్రకుమార్ గారి నాయకత్వంగా ఒక కమిటీ ఏర్పడుతుంది. అదంటే మేము మొన్న చెప్పినాం, ఊరికే 4 గోడల మధ్య మీటింగ్ పెట్టగలే 10 మంది 15 మంది ఒక కమిటీగా ఉండండి, ఒక ఎజెండాను ప్రిపేర్ చేయండి. ఈ 4 గోడల మధ్య ప్రభుత్వానికి వస్తాందో లేదు తెలుస్తలేదు. ఈ 20 మంది ప్రభుత్వంతో చర్చ పెట్టండి. అయ్యా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం వచ్చి 2 సంవత్సరాలు అయితే తప్పుడు చెప్తలేరేందయ్యా, మరి మీరు ఇస్తారన్నట్ట ఇయ్యనన్నట్ట వాడు పట్టించుకున్నాడు, అవమానం పట్టుకోడు, నువ్వు ప్రకటించి అవమాన పరిస్థితి మంచి పద్ధతి కాదు అని వాళ్ళతో చర్చించడం కోసానికి ఒక ఉద్యమకారుల నుంచి కమిటీ వేసుకోమని చెప్పారు. ఆయన ఏం చేసిన చంద్రకుమార్ గారు, నాకేం అవసరమయ్యా, నేను మీకు తోడుతోకుంటా కానీ సహకారం చేస్తా కానీ
మేము మొదటి నుంచి చెప్పుకుంటాను సార్, చాలా ఏజెంట్ 17 ఏజెంట్. మొన్న మీటింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు కూడా నేను రాకుంటుంటే ఏజెంట్ పంపించిన. ఇది ఒక ఎజెండా నిర్ణయించుకోకుండా, ఒక కమిటీ నిర్ణయించుకోకుండా ఇది కూర్చొని ఈ తర్కవాదాలు పెడితే ఇది పరిష్కారం ఏది కాదు. ఇంకా ప్రభుత్వం దగ్గర చర్చించడం కోసానికి ఒక నాయకత్వం సిద్ధపడదు. అనేక గ్రూపులు ఉంటాయి, ఉండనివ్వండి. అనేక గ్రూపులు ఉంటే ఉండనివ్వండి. కానీ పనిచేసే ఒక గ్రూపుగా మీరు ముందుకు రండి. ఫస్ట్ అక్కడ పోయి పని చేయగలగాలి వాళ్ళు. ఎంతసేపు పాదయాత్రలు పెట్టుకుందాం ఇక్కడ. నేను 20 మండలాల్లో నేను మా ఎవరండి ఆ జీకే స్వామి గారు పెడితే పోయి ఆయన సపోర్ట్ చేసింది ఆకాంక్షల వేదికలో. మేము ఒక 5 డిమాండ్స్కే ఒప్పుకున్నాం. ఆయన 15 డిమాండ్స్ ఏమి ఉన్నాయి. ఆ 5 డిమాండ్స్కే మేము ఒప్పుకున్నాం. అంతకంటే ఇంకా వేరే డిమాండ్స్ అంటే వాళ్ళకి కాని ముచ్చటాయి. ఇప్పుడు ఈ మీటింగు సామాజిక ఉద్యమాన్ని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న ఉద్యమం కాదు, మీటింగ్ కాదు ఇది. దానికోసం మనం ఇక్కడ సమాజంలో ఉన్న సమస్యలు మనం పరిష్కరిద్దాం, మనం అందుకోసం మనం ఉద్యమకారులు కనుక తంగబద్దులు ఆ శక్తి మీకు లేదు, మాకు తెలుసు. రెండోది ఏంటంటే రాజకీయ మార్పు కోసం కూర్చున్నారు. మన రేవంత్ రెడ్డి నుంచి ఇంకొక వసంత రెడ్డిని పెట్టి వసంత రెడ్డి కాకపోతే కేసీఆర్ పెట్టి అట్లా కాదు కదా. ఇది రాజకీయ పోవడం కాదు, ఓ సామాజిక సమస్యలు పోవడం కాదు. ఇది ఏంటంటే అవమానపడుతున్న ఉద్యమకారులకు నువ్వు అవమానించకురా, గుర్తించరా అని మాట్లాడే ఉద్యోగం. నిన్ను ఆత్మగౌరవ పోరాటం ఇది. ఇది ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇది చాలా మంది చేస్తుండొచ్చు. అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఏజెండా ఇచ్చిందే మేము. చాలా మంది మనసులు మార్చినాయి. 1969లో ఇడ్లీ సాంబార్ గోగా కంటే అది 1996లో ధాన్యం మీద ప్రాంతీయ వివక్షత, సామాన్య ప్రజలు కేవలం రోడ్ల మీద ఇడ్లు అమ్ముకుంటారు. ఇది హింసాత్మకంగా జరిగింది. ఇది హింసాత్మక ఉద్యమం కాదు, 2 ప్రాంతాల మధ్య ఉద్యమం కాదు. ఒకే కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క స్థానిక వనరులను దోపిడీ చేస్తూ ఈ ప్రజలను వంచిస్తున్నటువంటి రాజకీయ విధానానికి వ్యతిరేక పోరాటం అని చెప్పినాము. ఇది ఒక రాజకీయ సంస్కరణ వ్యతిరేక పోరాటం అని చెప్పినాం మేము. దానికి సామాజికుడు అది 16 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఒక దాన్ని ఏమంటారండి శాంతియుత పోరాటంగా కొనసాగింది. ప్రపంచంలో ఎక్కడింత శాంతియుత పోరాటం చేయలేదు. మేము అదే చెప్పిన ఏంటంటే అసలు కోదండరాం 12 మంది ఆయన జాకు కన్వీనర్ ఆయన ఉద్యమంలో 12 మంది చచ్చిండండి. నేను ఇలా బతుకునే గురించి మాట్లాడే ఆయన మీరు వదిలిపెడతానంటే నాకు అర్థం అయితే లేదు. నాకు నేను ఉన్న కూడా మీటింగ్లు చెప్పిన కమిటీ అయ్యాలి, దాని గుర్తింపు కోసానికి ఆయన్నే చైర్మన్ చేయాలి. ఆయన బాధ్యత మాట్లాడము. నిన్న కూడా మా అంబటి మాట్లాడుతుంది అన్న ఉద్యమకారుల గురించి మీరు మాట్లాడకపోతే మీ అంత దుర్మార్గులు ఎక్కువ ఎవరు లేరు అని చెప్పిన. వాళ్ళ రాజకీయ ఒప్పందాల అమలు కోసం పోతే మీరు మాట్లాడుకోవచ్చు కావచ్చు. కానీ కోదండరాముకు సర్వీస్ సెక్టార్ కింద ఇచ్చింది. ఆయన రాజకీయ పార్టీ ఒప్పందం కింద ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయనకు. ఎక్కడ సర్వీస్ సెక్టర్ కంటే ఈ జాబ్కు నాయకత్వం వహించినందుకు ఇచ్చిండు. అంటే ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు ఎమ్మెల్సీ కోట, గవర్నర్ కోటలు ఇచ్చిండు. నువ్వు ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు ఎమ్మెల్యే కోట నువ్వు దొబ్బుతావు, ఇంకెవడో ఇదో దొబ్బుతాడు, ఇంకెవడో దొబ్బుతాడు. కానీ భూమి చెప్పిన కదా నేను ఈ మేడమే పోయినసారి మీటింగ్ లో మాట్లాడింది. నాకు డైవర్స్ ఇస్తానన్నారండి. ఆయన ఉద్యమంలో పాల్గొని డైవర్స్ ఇవ్వడం మంచిదని చెప్పి ఇలా వాళ్ళు చెప్పుకోవడానికి జీవితానికి ఒక ఆధారం లేకుని దుర్మార్గమైన చర్యకు ప్రభుత్వాలు పాల్పడితే ఇలా ప్రజాస్వామిక డిమాండ్ లేదా అండి? ఇలా అవి అందులో ఉన్నటువంటి ఒక చాలా 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 ఒక సామాజిక హింసకు లోనైన ఉద్యమకారుల జీవితానికి ఒక పరిష్కారం కాదు నేను మాట్లాడేది. ఒక గౌరవ దృక్పథాన్ని, ఒక గౌరవమైన ఒక పరిష్కారాన్ని మనం ఇవ్వడం కోసానికి ఇలా మనం చేస్తాను. అందుకే మనం ఏమన్నామంటే ఫస్ట్ మీరు ఐడెంటిటీ కార్డు జారీ చేయాలి. ప్రభుత్వం మీద ₹1 కూడా దానికి బర్డెన్ లేదు. మేమే 50 రూపాయలు పెట్టి డౌన్లోడ్ చేసుకుంటాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు చేసుకున్నట్టుగా మేము చేసుకుంటాం అని చెప్పినాం. నెంబర్ 1 ఇట్లా ఏం లేదు కదా కొత్త. సో ఇంకోటి ఏమన్నామంటే పిల్లల మీద పెట్టే కేసులు ఉన్నాయి, స్టూడెంట్స్ మీద పెట్టే కేసులు వాళ్ళని ఎత్తేమని చెప్పినాము. ఎందుకు అంటే వాడికి చదువుకోవడానికి ఉద్యోగానికి అర్హత ఉన్నది. కేసు ఉండడం వల్ల వాడికి ఉద్యోగం వస్తలేదు. పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంఎస్ చేసిన వాళ్ళు కనుక వచ్చేయమన్నాం. అట్లాగే ఉద్యమకారుల పెట్టే కేసు కూడా వచ్చేయమన్నాం. 25 సంవత్సరాల డిగ్రీకి వాడు అర్హత కలిగి ఉండి ఉద్యమాలకు వచ్చిన వాడు ఇవాళ 45 సంవత్సరాలు వచ్చింది. వాడికి ఉద్యోగానికి అర్హత ఉన్నది కానీ, అంటే విద్యాపరంగా ఉద్యోగ అర్హత ఉన్నది కానీ వాని వయసు పరంగా ఉద్యోగ అర్హత కోల్పోయిన వాడు దానికి ఎవడు బాధ్యుడు? ఉద్యోగమే కదా బాధ్యత. తెలంగాణ ఉద్యమం వాళ్ళనే కదా. అలాంటి వాళ్ళని గుర్తించండి. మన ఇది మహబూబాద్ కాడ రైల్వే చూడపడితే ఇంటికాడ మన లంబడూళ్ళు తిరిగాడున్నాడు. 360 గుట్టుబడ్డ కూరగాయలు ఉన్నారు. దెబ్బలు దాకా చచ్చినట్టు తొక్కి పోలీసులు వదిలి పెడితే కూసి కూసేవాళ్ళు ఉన్నారు.
అలాంటి వాళ్ళని ముందుగా గుర్తించి వాళ్ళకు ఉపాధిని ఏర్పాటు చేయండి అని చెప్పిన. ఇది సంక్షేమ పథకాల అభివృద్ధిలో ఉన్న ప్రభుత్వ ప్రోగ్రామే కదా, దీనికి ఏమున్న కష్టం అది కాదు కదా. ఇంకొకటి చేసినాం, చాలా మంది ఏం మాట్లాడతానంటే, ఇప్పుడు మా కోదారాం సార్ ఉన్నాడు ఉదాహరణకు, మా వెంకటనారాయణ సార్ ఉన్నాడు, ఆయన ప్రొఫెసర్, ఆయన రిటైర్డ్ అయ్యాడు, 1,50,000 పెన్షన్ వస్తాను, 3-4 ఇల్లు ఉన్నాయి, ఆయనకి ఇల్లు దాకా అవసరమా? ఆయనకు మన ఈ పెన్షన్ అవసరమా? ఇప్పుడు ఏది మన గుండు తల ఉన్నోడికి గుండు కొట్టి ఎట్టొస్తుంది కథ. అందుకని ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ పోరాడతా మాకేం అవుతుందా అన్నారు. అంటే మేము బాగా ఆలోచించాము, ఇదో కథ ఉన్నారు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుందని చెప్పి గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వరకు ఉద్యమకారులకు వాళ్ళకు దాన్ని ఏమంటారు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పినాం. మేము నామినేట్ పోస్టులు ఉంటాయి కదా, అది ఇవ్వని చెప్పినాం. అట్లాగే నామినేట్ పోస్టులలో కూడా ఈ ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళకి ఏం చెప్పినాం, ఆ 2 మనం చెప్పినాం. ఇట్లా ఒక 7 ఎజెండాలను వీళ్ళకి పంపించినాం. ఈ డిస్కషన్ జరిగింది ఇక్కడ. మళ్ళీ మీరు కొత్తలు కనపడగలిగే మాట్లాడినా దయచేసి జీవిత చరిత్రలు, ఉద్యమములు, తెలంగాణలో పేరుకపోయిన సమస్యల గురించి మాట్లాడడం కోసానికి ఇది వేదిక కాదు. ఈ సమావేశం ఉద్దేశం కూడా కాదు. మంచిగా నీళ్ళు రంగు అక్షరాలు రాసిండ్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమన్వయ కమిటీగా ఏర్పాటని, ఆ ఏర్పాటు కోసానికి ఉద్యమకారులను ఎంపిక చేయండి. మీ అందరికీ దండం, మీ అందరికీ నమస్కారం. అలాంటి వాళ్ళకి అవమానం జరిగింది, ఇది అవమానం జరుగుతున్నది. ఈ అవమానం ఉద్యమకారులు జరుగుతున్న దాన్ని మనము వ్యతిరేకంగా ప్రభుత్వం చేత మెడల్ వంచి గుర్తింపు కాకపోతే మనం నిజమైన మనకు చేసుకున్నట్టు ఆత్మగౌరవ పోరాటం అని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవుకుంటున్న ధన్యవాదాలు. జై తెలంగాణ.